ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా గానండి, కొత్త ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా కేంద్రంగా 2026 మహానాడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బ్రతికున్నప్పుడు చేస్తే పుట్టినరోజు, చనిపోయిన తర్వాత చేస్తే జయంతి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేసేటటువంటి మహానాడులో అనేక తీర్మానాలు ఉన్నాయి. అందులో మహిళా సాధికారతకు సంబంధించిన తీర్మానాలను మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇస్తామంటున్నారు. మహిళలు తరతరాలుగా యుగాలుగా వెనకబడి ఉన్నారు. ఇప్పుడే ఈ 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 సంవత్సరాల లోపే వాళ్ళు మహిళలు మేము ఉన్నామని, సావిత్రిబాయి పూలే తర్వాతనే కదా మేము ఉన్నామని బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. అమ్మ సావిత్రిబాయి పూలే జయంతిని మనం జాతీయ మహిళా టీచర్స్ దినోత్సవంగా చేసుకుంటున్నాం. సో స్వాగతిస్తూ ఉన్నాం. 33% రిజర్వేషన్లు కొనసాగిస్తూనే మళ్ళీ ధనవంతుల పెట్టుబడిదారుల యొక్క భార్యలు, దొరసానుల బిడ్డలు, దొరసానుల కోడళ్ళు, దొరసానుల మనవరాళ్ళు, ముని మనవరాళ్లే కాకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 33% రిజర్వేషన్ల వాళ్ళ వాటా వాళ్ళకి పోతుంది. అందుకోసం బీసీ జనాభా ప్రకారం బీసీల వాటా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుందా అనేది, తెలంగాణలో కొంత తక్కువగా ఉన్నట్టు పార్టీ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీగా, అధికార పార్టీగా, కూటమి పార్టీగా ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ కూటమిని, ఎన్డీఏ కూటమిని కేంద్ర ప్రభుత్వం సాక్షిగా నిలదీశాం. బీసీ మహిళల వాటా బీసీలకి ఏంటని బీజేపీ వాళ్ళు నకరాలు చేస్తే నా నడువుల మీద దన్నే కార్యక్రమం అయితే బీజేపీకి ఉన్నది. యావత్ భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాలు బీసీ మహిళా రిజర్వేషన్ ఓటే కాదు, బీసీలకి 42% ఓటాలు, బీసీలకి మేమెంత మాకంత ఓటా అడుగుతున్నటువంటి పరిస్థితి 29 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలిత ప్రాంతాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మహానాడు సాక్షిగా, మహానాడు వేదికగా నారా లోకేష్ అని చెప్పినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని స్వాగతిస్తూనే అందులో మా బీసీ మహిళల ఓటా ఏందనేది ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో 33% రిజర్వేషన్స్ ఇస్తూ ఉంటున్నారు. స్వాగతిస్తూనే మా బీసీ మహిళలకు ఎంతమందికి ఇస్తారో ఖచ్చితంగా చెప్పండి అనేది ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం. లోకేష్ అన్న ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్వి, కాబోయే ప్రెసిడెంట్వి కాబట్టి ఖచ్చితంగా నీదే నైతిక బాధ్యత, ఖచ్చితంగా చెప్పితే రాల్సిందే. లేకపోతే బీసీల పార్టీ అనే తెలుగుదేశాన్ని బీసీల పార్టీ అంటారుగా, నిజంగా మీది బీసీల పార్టీ అని మాకు అనుమానాలు వస్తాయి. మీరు బీసీ మహిళలు వాటా ఇస్తే మీది బీసీల పార్టీ, ఇకపోతే కాదు, కాబోదు, కానేరదు, కానే కాదు, బరాబర్.